అందరికీ నమస్కారం. 1990 తర్వాత తెలుగు సినిమాలలో ఫ్లాప్ లేకుండా కంటిన్యూగా యావరేజ్ మరియు హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు ఎవరో చూద్దాం. ఎస్వి కృష్ణారెడ్డి గారు టోటల్ గా 43 సినిమాలు చేశారు. అందులో కబ్బరి బొండం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, నెంబర్ 1, యమలీల, శుభలగ్నం వరుసగా 6 హిట్ల తర్వాత టాప్ హీరో యావరేజ్ అయింది. తర్వాత వజ్రం డిజాస్టర్ అయింది. సీను వైట్ల గారు టోటల్ గా 18 సినిమాలు చేశారు. డి హిట్ అందుకుంది. తర్వాత దుబాయ్ సీన్ యావరేజ్, రెడీ హిట్, కింగ్ యావరేజ్, నమో వెంకటేశ్ యావరేజ్, దూకుడు బ్లాక్ బస్టర్ అయింది, బాద్షా యావరేజ్, ఆగడు డిజాస్టర్ అయింది. కంటిన్యూగా 6 సినిమాలు బాగా ఆడాయి. తర్వాత 7వ సినిమా ఆగడు డిజాస్టర్ అయింది. వివి వినాయక్ గారు టోటల్ గా 17 మూవీస్ చేశారు. అందులో ఆది బ్లాక్ బస్టర్, చెన్నకేశవరెడ్డి యావరేజ్, దిల్ హిట్ అయింది, ఠాగూర్ హిట్ అయింది. తర్వాత సాంబా ఫ్లాప్. 4 సినిమాలు బాగా ఆడాయి. తర్వాత డిజాస్టర్ అయింది. పూరి జగన్నాథ్ గారు టోటల్ గా 36 మూవీస్ చేశారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, శివమణి కంటిన్యూగా 4 మూవీస్ బాగా ఆడాయి. త్రినాథరావు నక్కిన టోటల్ గా 6 మూవీస్ చేశాడు. సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. హలో గురు ప్రేమ కోసమే యావరేజ్, ధమాకా బ్లాక్ బస్టర్ కంటిన్యూగా 4 మూవీస్ బాగా ఆడాయి. డైరెక్టర్ బాబీ టోటల్ గా 6 మూవీస్ చేశారు. జైలవకుశ, వెంకీ మామ, వాల్తేరి వీరయ్య, డాకు మహారాజ్ కంటిన్యూగా 4 మూవీస్ బాగా ఆడాయి. ప్రశాంత్ నీల్ గారు టోటల్ గా 4 మూవీస్ చేశారు. ఒకటి తెలుగులో డబ్ అవ్వలేదు, అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కన్నడలో. కేజీఎఫ్, KGF 2, సలార్ కంటిన్యూగా 3 బ్లాక్ బస్టర్లు అందించారు. సుకుమార్ గారు టోటల్ గా 9 మూవీస్ చేశారు. అందులో నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప 2 కంటిన్యూగా 4 బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. తర్వాత పుష్ప 3 ఉంది. ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూద్దాం. డైరెక్టర్ శంకర్ గారు టోటల్ గా 15 మూవీస్ చేశారు. అందులో జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో కంటిన్యూగా 9 సినిమాలు ఆడాయి బాగా. తర్వాత ఒక డిజాస్టర్ ఫ్లాప్ అయింది. అనిల్ రావిపూడి గారు టోటల్ గా 8 మూవీస్ చేశారు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవరు, F3, భగవత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం 8 మూవీస్ లో 8 బ్లాక్ బస్టర్లు అందించారు. మణిరత్నం గారు టోటల్ గా 28 మూవీస్ చేశారు. అందులో మౌనరాగం, నాయకుడు, ఘర్షణ, గీతాంజలి, అంజలి, దళపతి, రోజా, దొంగ, బొంబాయి, ఇద్దరు, దిల్సే, సఖి కంటిన్యూగా 12 హిట్ల తర్వాత అమృత డిజాస్టర్ అయింది. రాజమౌళి గారు టోటల్ గా 12 మూవీస్ చేశారు. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి 2, త్రిబుల్-ఆర్ టోటల్ గా 12 మూవీస్ చేస్తే 12 హిట్లు అందుకున్నారు. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓవరాల్ గా తెలుగులో మణిరత్నం గారు కంటిన్యూగా 12 సినిమాలు చేసిన తర్వాత 13వ సినిమా డిజాస్టర్ అయింది. అనిల్ రావిపూడి గారు, రాజమౌళి గారు వీళ్ళిద్దరి డిక్షనరీలో ఫ్లాప్ అనే పదానికి చోటే లేదు. వీరు మరిన్ని సినిమాలు, తెలుగు సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అలరిస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.